హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము కడపలో వినాయకుడి విగ్రహాలు తయారు చేస్తున్న ప్లేస్కి వచ్చాము. మరి ఒక 2-3 మంత్స్లో వినాయక చవితి రాబోతుంది. దానికోసము వినాయకుడు విగ్రహాలు సిద్ధం కాబోతున్నాయి. చూడండి, ఇక్కడ వైట్ సిమెంటు మట్టి రెండు మిక్స్ అయినటువంటి పౌడర్ను తీసుకుని వచ్చి వాళ్ళు ఈ విధంగా అచ్చులను కలెక్ట్ చేసి ఇది అదే ఎక్కడెక్కడ ఏ పార్ట్ ఉందో ఆ పార్ట్లో ఫిక్స్ చేసి ఆ పీచు పదార్థాన్ని పెట్టి వాళ్ళు మొత్తం సెట్ చేసి ఒక విగ్రహాన్ని తయారు చేస్తారు. అయితే వాళ్ళ వరకు చాలా కష్టంగా ఉంటుంది. అయితే కూడా కష్టపడితేనే కదా ఏదైనా ఫలితం. ఈ విగ్రహాలు మటుకు ఈసారి చాలా డిజైన్స్ ఉన్నాయి. కొత్త అచ్చులు కూడా తెప్పించారు వాళ్ళు. మనం ఇంకా చాలా వీడియోలు చేస్తాము. ప్రస్తుతానికి ఈ వీడియో చూడండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి, వాళ్ళు అచ్చులు వేసిన విగ్రహాలు ఈ విధంగా ఉన్నాయి. తర్వాత నేను చెప్పాను కదా, అదే మట్టి వైట్ సిమెంటు అది పౌడర్ రెండు మిక్సింగ్ చేసుకొని వాళ్ళు ఈ విధంగా కలుపుకొని అచ్చులు వేసుకొని, ఇది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడు, ఈ విధంగా అచ్చులు చేసుకొని వాళ్ళు విగ్రహాలను తయారు చేస్తున్నారు. చూడండి, ఈ విధంగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు ఇక్కడ వచ్చేసి ఇది చేతులు, తొండము, ఈ విధంగా అచ్చులు వేసుకొని మొత్తం పార్టు సెట్ చేసి ఒక విగ్రహాన్ని తయారు చేస్తారు. చూశారు కదా, ఆ అచ్చులు వేసిన తర్వాత మరుసటి రోజు ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. వాళ్ళు ఆ విగ్రహానికి ఒక రూపం తీసుకొస్తారు. తర్వాత నేను వీడియోస్ చాలా చేస్తాను, మీరు నాకు సపోర్ట్ చేయండి. మెయిన్ ఏంటంటే మీరు సపోర్ట్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కడపలో ఎక్కడెక్కడ వినాయకుడి విగ్రహాలు తయారు చేస్తున్నారో నేను తప్పకుండా వీడియోలు చేస్తాను. నాకు కొంచెం సపోర్ట్ చేయండి. మీ ఏరియాలలో వినాయకుడి విగ్రహాలు పెడతారు కదా, మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి. ఎక్కడెక్కడ విగ్రహాలు, ఇంకా మన ఛానల్ పేరు చెప్తే విగ్రహాలు కూడా మీకు తక్కువకే ఇస్తారు. నేను మాట్లాడి వీడియోలు చేస్తాను ఫ్రెండ్స్. తప్పకుండా మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి.